ఎల్వికే మీకున్న సమాచారం ఏంటి? అంటే సహజంగా సార్ మార్చి 3వ వారము ఏప్రిల్ మొదటి వారానికే అధికార యంత్రాంగంలో ఈ ఆలోచన వచ్చి ప్రతి సంవత్సరం ఇది ఇప్పుడు పార్టీలు ప్రభుత్వం శాశ్వతం అండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీలు అది చేంజ్ అవుతూ ఉన్నా సరే, ఇంకొక ప్రభుత్వం వస్తున్నా సరే, అధికార యంత్రాంగం అనేది ఒకటి ఉంటుంది. వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి గమనిస్తూ ఉంటుంది. వాళ్ళు మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ మొదటి వారంలోనే రాష్ట్రం మొత్తం మీద అసలు పరిస్థితి ఏంటి, కనీస వర్షపాతం వస్తుందా లేదా, రాకపోతే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, తాగునీళ్ళు ఏంటి, పశుగ్రాసం పరిస్థితి ఏంటి, పంటల పరిస్థితి ఏంటి, ఆల్రెడీ వేసిన పంటలు ఏంటి, వేయాల్సిన పంటలు ఏంటి, ఏ ఏ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, ఎటువైపు నుంచి ఎంత పంపించవచ్చు అనేటటువంటి ఒక సమగ్రమైనటువంటి సమీక్ష చేసుకొని దాని ప్రకారం అడుగులు వేయాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని గైడ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బొమ్మరిల్లు ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా చూసింటారు మీరు, అందరూ చూశారు. అంటే ఎవరో ఒకరు చెబితే దాని ప్రకారం అందరూ నడుచుకుంటారు, మనసులో ఏమున్నా ఏం లేకపోతే. ఇప్పుడు శ్రీశైలం జరిగింది అదే. ఆ మధ్య వరదలు వచ్చినప్పుడు 10 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట. సో ఆ రకమైనటువంటిది ఇప్పుడు రెయిన్ గన్లు అని చెప్పి ఒక 10 ఏళ్ల కిందట 9 ఏళ్ల కిందట ఒకటి ప్రస్తావన చేశారు. ఏమైందో అది అర్థం కాని పరిస్థితి. ఇట్లా ప్రతి చోట ఏదో ఒక పథకం అనౌన్స్ చేయటం, అది పక్కకి వెళ్ళిపోవటం, 400 కోట్లు ఖర్చు పెట్టారు, చాలా కోట్లు ఖర్చు పెట్టేస్తుంటారు సార్, దానికి ఒక లెక్కాపత్రం వ్యవహారం లేకుండా. అట్లా ఇప్పుడున్న ఈ తీవ్రమైనటువంటి పరిస్థితిని ఇంతవరకు దాని మీద సమీక్ష జరిగినట్టు కూడా నేనైతే ఎక్కడ మాధ్యమాల్లో కూడా చూడలేదు. అచ్చంగా గోండాయిజం మద్యం మీద సమీక్ష. సార్ మద్యం మీద అయితే మీకు మాట చెప్పాలి సార్, ఏమనుకోకండి దయచేసి. బన్వర్లాల్ గారు ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా, అంటే 2001-2లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఎక్సైజ్ సర్కిల్కి టార్గెట్లు ఇచ్చి, అంటే ఎంత, ఈ నెలలో మీ సర్కిల్లో ఇంత డిస్టిలరీస్ తీసుకోవాలి, ఇది బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఇంత స్టాక్ తీసుకోవాలి, మీ సర్కిల్కి ఇంత అమ్మకాలు జరగాలని టార్గెట్లు ఇచ్చి, బన్వర్లాల్ గారు అయితే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి, ఆయన ఉన్నారు పెద్ద ఆయన, ఇప్పుడు ఆయన్ని నేను తప్పు పట్టట్లేదు, చాలా మంచి వ్యక్తి కూడా. బన్వర్లాల్ గారే పర్మిట్ రూమ్కి ₹1,00,000 షాప్ వాళ్ళు కట్టాలి పక్కన ఉంటే, లేకపోతే తాట ఒలిచేస్తాము. పర్మిట్ రూములు పెట్టబోతున్నట్లు పర్మిట్ రూములు 2002 మీడియా ముందే రాసింది పర్మిట్లు రాబోతుంది, ఆల్రెడీ ఉన్నాయి. 2002లో విధానపరమైన నిర్ణయం తీసుకొని పర్మిట్ రూమ్కు ₹1,00,000 కట్టించుకొని ఉండాలి. ఒకవేళ పర్మిట్ రూమ్ తీసుకోకుండా ఏ షాపు సంబంధించిన ఎవరైనా తాగుతుంటే కేసులు పెట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకి వీడియో కాన్ఫరెన్స్ లో చేసిన హెచ్చరిక. వద్దాం దాని మీద. ఇప్పుడు కరువు పరిస్థితుల మీద సమీక్షించాల్సిన వాళ్ళు అది సమీక్ష జరగాలి, జరగకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే అల్లల్లాడిపోతుంటారండి గ్రామీణ ప్రాంతాల్లో. ఒక పక్కన ఇంకోటి ఏంటంటే సార్, వ్యవసాయం అనగానే రైతులు అనుకుంటాం, కాదు, రైతు కూలీలు. ఒక్కొక్క రైతు మీద 5-6 కుటుంబాలు ఆధారపడి, కుటుంబాలు నట్టుకోకపోతే అందరూ కదా. అది శ్రీధర్ గారు చెప్పండి, మీకున్న సమాచారం ఏంటి? రైతు భరోసా కేంద్రాలు వీటి ద్వారా గతంలోకి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా లేదా, అసలు పట్టించుకుంటున్నారా? ఈ కరువు పరిస్థితుల మీద మీ పార్టీ పక్షాన మీ అభిప్రాయం? కుమరేన్ గారు, ఎల్వికే గారు చెప్పినట్టు ప్రిపేర్డ్నెస్ లేదండి, గవర్నమెంట్ కి ప్రిపేర్డ్నెస్ లేదు ఒకటి. రెండోది వచ్చేసి మనకి ఇవాళకి అంటే కరస్పాండెన్స్ ప్రతి వారానికి ఇంత ప్రోగ్రెస్ అవ్వాలి సీడ్ సోయింగ్స్ లో అని చెప్పి వ్యవసాయ శాఖ ప్రతి వారం కూడా డేటా రిలీజ్ చేస్తుంది. 9వ తారీఖు రిలీజ్ చేసిన డేటా ప్రకారం 6,34,000 హెక్టార్లలో సీడ్ సోయింగ్స్ జరగాల్సింది 5,12,000 హెక్టార్లలోనే జరిగింది. మేజర్ డ్రాప్ వచ్చేసేసి వేరుశెనగ నుంచి వచ్చిందండి. 1,20,000 హెక్టార్లు దాదాపుగా డ్రాప్ వచ్చింది. ఎందుకు అని మనం గమనిస్తే 31% ఇవాళకి 31% వరకు రెయిన్ ఫాల్ తక్కువగా ఉందని చెప్పి అధికారికంగా వెబ్సైట్లు గవర్నమెంట్ ప్రకటిస్తా ఉంది. సో ఇలా తక్కువ వ్యవసాయం వస్తున్నప్పుడు మనం ఆల్టర్నేట్ క్రాప్స్ కి వెళ్ళాలా, లేకపోతే ఉన్న వాటిని ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలి, లేకపోతే ఒకసారి విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తకపోతే సెకండ్ టైం మళ్ళీ వేయటానికి ఈ ప్రిపేర్డ్నెస్ అనేది గవర్నమెంట్ లో పూర్తిగా పోయిందండి ఒకటి. రెండోది వచ్చేసేటప్పటికి వ్యవసాయం అని చెప్పి మనం ఇలా చెప్తా ఉంటే దీని మీద ఆధారపడిన కుటుంబాలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఉండేది 70% రాష్ట్రంలో ఉండే జనాభా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇందాక రాంభూపాల్ గారు చెప్పినట్టు అధికారంలో చంద్రబాబు గారు ఉంటే వర్షాలు పడవు అనేది నానుడి కాదండి, అది వాస్తవం. మనం 95 నుంచి
2003 వరకు, తర్వాత అలాగే 2014 నుంచి 19 వరకు ఈ సంవత్సరం కనుక నేను అట్లాంటి వాటిని నేను నమ్మను కానీ బట్ నమ్మాల్సిన ఇరుకుని పెడతానికి మాటల్లో నమ్మాల్సిన పని లేదండి. రాజకీయంగా ఆయన ఇరుకుని పెడతానికి గవర్నమెంట్ రిలీజ్ చేసిన వర్షపాత వివరాలు నిజాలు చెప్తాయి కదా. విచిత్రం ఏంటంటే ఒరిస్సాలో ఎక్కువ అత్యధిక వర్షం ఉంది, కర్ణాటకలో వర్షం అత్యధికంగా ఉంది, తమిళనాడులో వర్షం ఉంది, మహారాష్ట్రలో వర్షం ఉంది. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో 30% తక్కువ ఉంది. సో ఛత్తీస్గఢ్ లో మళ్ళీ వర్షం ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ మనం గమనిస్తా ఉంటే కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఇవాళ రోజున రైతులకి మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండాలండి. ఇవాళ మాది డెల్టా ప్రాంతం అండి. మా పల్లెల్లో కూడా ఇవాళకి పూర్తిగా నాట్లు వేసేసేయాలి. జూలై కొరత లేదు కదా, అక్కడ వాటర్ కొరత లేదు కదా, పులిచెంతలు ఉండే వాటర్ కొరత కదండి. ఇప్పుడు మీరు కాలువలో ఎక్కించినంత మాత్రాన అది పూర్తిగా అన్ని పొలాలకి రాదండి. డౌన్ లో ఉన్న పొలాలకి వెళ్తుంది, ఎత్తుగా ఉన్న పొలాలకి ఏంటంటే వర్షం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పై నుంచి కూడా నీళ్లు వస్తాయి కాబట్టి తీసుకుంటదండి. సో ఎత్తు ఉన్న పొలాలు దాన్ని అంటారు మనకు గ్రావిటీ మీద రావడానికి ఆ పొలాలకి ఫస్ట్ రావాలి. మెరక ఉన్న పొలాలకి కొంచెం ఈ ఫ్లో ఎక్కువ ఉంటే గానీ ఆ వాటర్ కింద వాటర్ ఆపేసేస్తే పై వాటర్ కి ఎక్కువ వస్తుంది. సో ఆ విధంగా ఆగిపోయిందండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మెట్ట సేద్యం వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఈ వర్షం ఉందనుకోండి, భూమి తాపం తగ్గుతుంది, పెట్టాల్సిన వాటర్ తగ్గుతుంది. మెట్ట సేద్యంలో మనం ఎంత వాటర్ పంపు ద్వారా ఇచ్చినా గానీ దానికి కావాల్సిన ఫీడ్ రాదు, దానికి కావాల్సిన ప్రొడక్షన్ తగ్గిపోతుందండి, పర్సంటేజ్ ఈల్డ్ తగ్గుతుంది. సో దీనికి తగినటువంటి ప్రిపేర్డ్నెస్ అనేది ప్రభుత్వంలో పూర్తిగా నశించింది. ఒకటి. రెండోది వచ్చేసి మనం అక్కడక్కడ చూస్తా ఉన్నాం, రైతు భరోసా కేంద్రాల దగ్గర కావాల్సినటువంటి యూరియా, డిఏపి దొరకట్లేదని చెప్పి చూస్తా ఉన్నాం. సో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది మనకి క్లియర్ గా తెలుసండి. వీళ్ళ ఫోకస్ అంతా కూడా అగ్రికల్చర్ కాదు. ఎంతసేపటికి కాస్త ఈవెంట్లు చేసుకొని రోజుకు ఒక ఈవెంటో లేకపోతే వారానికి ఒక ఈవెంటో చేసుకోవటం. ఈ వారం గడిచిపోయింది, జగన్ గారిని బూతులు తిట్టేశాం, ఈ వారం జరిగిపోయింది, ఈ బురద జల్లాం జరిగిపోయింది. సో ఈ విధంగా గడుపుకోవటం. ఎట్లాగో మనకు గెలిచాం కాబట్టి ఈవీఎంలు ఉంటాయి, ఈవీఎంల మీదే మళ్ళీ గెలుచుకోవచ్చు అనే ఒక జిమ్మికి తప్పితే 21 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేశారండి. కనీసం 21,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ సాధించలేకపోయారు. ఇదే జగన్ గారి ప్రభుత్వం బనకచర్ల మీద కాదు, బనకచర్లది అయ్యేది కాదు పెట్టేది కాదు అని వాళ్ళ మద్దతుదారులే చెబుతున్నారు. ఇక్కడ వీళ్ళేమో అసలు అబ్బే బనకచర్ల మేము అనుమతించమని వీళ్ళు చెబుతున్నారు. వీళ్ళిద్దరు కూర్చుని కేంద్రంతో చర్చిస్తారు. అదే చెబుతున్నాండి, బనకచర్ల అవుతుందా లేదా అనేది తీసి పక్కన పెడితే దాని వలన ఒక 5-6 సార్లు శంకుస్థాపన చేయొచ్చు, 5-6 ఈవెంట్లు చేయొచ్చు. మన కాంట్రాక్టర్లు మన నమ్ముకున్న వాళ్ళకి భోజనాలకు కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, షామ్యానాల కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. ఒక వారం పాటు, 10 రోజుల పాటు, లేకపోతే ఒక నెల పాటు మనం భజన చేసుకోవచ్చు. ఈ మధ్య కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ లో భజన సీక్వెన్స్ కూడా మారింది. జయం చంద్రన్ నుంచి ఇప్పుడు ఈ మధ్య కొత్త ట్రెండ్స్ వస్తా ఉన్నాయి. సో విచిత్రంగా మీరు లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ లేదు, అగ్రికల్చర్ మీద ఫోకస్ లేదు. ఏ జిల్లా అయినా తీసుకోండి, శ్రీకాకుళం నుంచి మనం అనంతపురం వరకు. విచిత్రంగా ఒక విషయం అండి, ఓడిఓపి అని చెప్పి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని కేంద్ర ప్రభుత్వం 2020-21లో ఒక లాంచ్ చేస్తే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2022లో ఇనిషియేటివ్ తీసుకొని 13 జిల్లాలకి 13 ప్రోడక్ట్లు అని చెప్పి ఫోకస్ చేసి పెట్టుకుంటే శ్రీకాకుళం జిల్లాలో క్యాష్యూకి అవార్డు వచ్చింది. అది ఎప్పటిదండి? 2024-23 సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డు. దాన్ని మేం చేసాం అని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. దాని అప్లికేషన్సే 2024 ఏప్రిల్ 1 నుంచి జూన్ 11లో పంపించాలి అని చెప్పి క్లియర్ గా చెప్పినప్పుడు జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ తీసుకోవటం అనేది ఒక మీరు దాన్ని ఏ విధంగా అదేం పెద్ద విశేషం కాదులేండి. అవన్నీ మామూలుగా గవర్నమెంట్లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. దాని గురించి సరే, ఇప్పుడు ఓవరాల్గా ఈ కరువుకు సంబంధించి మీ పార్టీ పరంగా ఏమి కార్యాచరణ ఏమన్నా ఉందా?
ఖచ్చితంగా మేము రైతులకి ఏం చేయాలో రైతులకు అండగా నిలబడతామండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిలదీసే మీరు గట్టిగా ఏర్పాటు ఒత్తిడి జరుగుతా చేస్తే ఉంది. ఏమన్నా మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తారేమో, 26,000 అవునండి. వస్తుందట ఇప్పుడు- కేంద్రం కానీ ఇప్పుడు మనం ఒత్తి- ఆ ఇప్పుడు 20,000 జగన్ గారు రావాలి. ఒత్తిడి రైతు చేయడం భరోసా ద్వారా వల్లనే- నేను మొన్నప్పుడే చూశాను, ఎరువులు కూడా సరిగా అందట్లేదని క్యూలో నిలబడాల్సి వస్తుంది అవునండి. అని ఇప్పుడు చెప్పి అదే- ఎరువులు ఇందాక కూడా అదే చెప్పాను. జగన్ గారు విత్తనాలు ఒత్తిడి ఇవన్నీ చేయడం కూడా వల్లనే తల్లికి వందనం అనే స్కీమ్ లాంచ్ చేయాల్సి వచ్చిందండి. జగన్ గారు ఒత్తిడి చేయడం వల్లనే ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం నిన్న పోలీసులకు కూడా చెప్పారు, మీకు కష్టం వస్తే నేనే రావాల్సి వస్తుంది అని కూడా చెప్పారు. అవును. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారే నిలబడాలండి. రైట్, అది వాస్తవమే. తల్లికి వందనం వచ్చిందంటే బట్ ఫర్ జగన్, లేకపోతే ఒక ఏడాది ఎగ్గొట్టారు కదా, ఇన్ని రోజు ఎమ్మడి పడుతున్నసరికి ఇప్పుడు మామిడి రైతులు కానీ ఇవన్నీ కూడా ఆయన నిలబట్టి కాస్త కదలికైతే కనపడతా ఉంది.